మీ ఆలోచన తెలుసా? ఇవాళ వామపక్ష ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఏపీఎస్ రాస్కో ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్లో పెట్టాలని అదాని, అంబానీ, మోడీ గారు అదాని గారికి ఊడిగం చేసే పరిస్థితులు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు పెడితే పేద ప్రజానికానికి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. స్మార్ట్ మీటర్ అంటే దాంట్లో ఒక సిప్పి పెడతారు, కరెంటు సిప్పు. దాంట్లోన సిప్పి పెట్టిన వెంటనే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన సెల్ ఫోన్ ఏ విధంగా మరి రీఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా ఆ కరెంటు మీటర్కి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేద ప్రజలకి రాత్రి వేళ భోజనం చేసేటప్పుడు మరి అమౌంట్ అయిపోయిన వెంటనే అప్పుడే లైట్ బంద్ అయిపోతుంది. ఆ తర్వాత రాత్రి వేళ అయితే మరి పండుకున్న తర్వాత అయిపోవచ్చు, అమౌంట్ అయిపోతే అప్పుడు కూడా కరెంటు పోయి పిల్లలకు దోమల కారణంగా అనేక మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్ను వద్దనే ఉద్దేశంతోన వామపక్ష పార్టీ ఆధ్వర్యం చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి రాత్రి ఒక రేటు, పొగలు ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, అది కూడా సాగు చెప్తాం. స్మార్ట్ మీటర్లో 9,000 రూపాయలు పడుతుంది. ఆ స్మార్ట్ 9,000 రూపాయలు పడుకోకుండా చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. ఏది దాని కరెంటు బిల్లు రూపంలోన స్మార్ట్ మీటర్ని రీడింగ్తో ఉన్న కస్టమర్ ఛార్జీ, ట్రూ ఆఫ్ ఛార్జీ, మీటర్ ఛార్జీ అన్నీ వేసి ప్రజలపైన గడ్డి విరిసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు గ్రామీణ ప్రాంతాలు అయితేనే, పట్టణ ప్రాంతంలో అయితేనే ఎవరు కూడా స్మార్ట్ మీటర్ బిగించుకోకుండా ఉండాలని మరి ఉద్దేశంతో ప్రజలకు తీసుకొస్తున్నాం ప్రజలకి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజానికం కూడా ఖచ్చితంగా మీరు మేల్కొని ఎవరైతే స్మార్ట్ మీటర్లో దిగి గ్రామాల్లోకి వస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా మీటర్ బిగించొద్దండి అని చెప్పి వాళ్ళని మీటర్ బిగించే వాళ్ళని వాపస్ పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియదు. నా పేరు సత్యన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. మిత్రులారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై పెనుభారం మోపే స్మార్ట్ మీటర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి తీసుకొని వస్తుంది. మరి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ సబ్స్టేషన్ ముందు అన్ని పార్టీల సంఘాల నాయకత్వంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే స్మార్ట్ మీటర్ల ద్వారా పేద ప్రజలకు పెనుభారం అవుతుంది. కాబట్టి వెంటనే స్మార్ట్ మీటర్లను బిగించే అమలు చేసే విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే దినాల్లో ఈ స్మార్ట్ మీటర్లను ఇంటింటికి బిగిస్తే మరి దాన్ని తొలగించి మరి ప్రజలపై ప్రజలతోనే ఉద్యమం చేపట్టి ప్రజలను చైతన్యవంతంగా చేసి ఈ స్మార్ట్ మీటర్లను రద్దుకై అనేక రకాలుగా ఉద్యమాలు చేపడతామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. గతంలో 2020 సంవత్సరమున హైదరాబాద్ నడిబొడ్డున కమ్యూనిస్టు పార్టీలుగా, ప్రజా సంఘాలుగా మరి అప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బషీర్బాగ్లో ఏ విధంగా అయితే ఉద్యమం చేపట్టి మరి విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి మరి ఆ రోజు ఉద్యమం చేపట్టి ఆ రోజు కూడా దాన్ని నిర్మించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు సమస్యను గుర్తించుకొని మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈరోజు కూడా అదే బాటలో నడుస్తుంటే మేము ఊరుకుండే ప్రసక్తే లేదని కూడా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గతంలోనే చంద్రబాబు రుచి చూశాడు. మళ్ళీ ప్రజా సంఘాల ఐక్యవేదంతో ఈరోజు స్మార్ట్ మీటర్లు రద్దుకై రోజువారీ కార్యక్రమాలు చేపట్టి ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంత వరకు కూడా ప్రజల్లో చైతన్యం తెచ్చి ఇంటింటి ప్రచారం చేసి కూడా ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేపిస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయలేని